సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఏంటంటే 2 years దగ్గరగా 2 years వస్తున్నాయి అండ్ 2 years అయిపోతుంటే కూడా పిల్లలకి మాటలు అనేవి రావు. సో అలాంటి వాళ్ళు అంటే నిన్న కామెంట్ వచ్చిందనమాట, దాని గురించి ఈరోజు వీడియో. సో పిల్లలకి త్వరగా మాటలు రావాలంటే ఏంటంటే ఫస్ట్ 2 years దాకా రాకుండా ఉండవండి. 2 years లోపే పిల్లలకి మాటలు అనేవి వస్తాయి. 2 years కంప్లీట్ అయిపోతున్నప్పుడు కూడా పిల్లలకి మాటలు రావట్లేవు అండ్ 2 words ఉన్నాయి కూడా మాట్లాడలేకపోతున్నారు, అమ్మ నాన్న అండ్ అత్త ఇలాంటివి కూడా అనలేకపోతున్నారంటే 2 years కంప్లీట్ అవుతుంటే కూడా అనలేకపోతున్నారు అని అంటే మాత్రం వాళ్ళకి కొంచెం కోర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరైతే ఇంకా నాకు నిన్న చేసిన కామెంట్ అయితే 2 years దగ్గరగా అయిపోతున్నాయో మరి కంప్లీట్గా వస్తున్నాయో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం చెప్పారనమాట మాటలు అస్సలు రావట్లేవని. సో అస్సలు రాకపోతే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. లేదు పిల్లలు సైగ చేస్తున్నారు, మనం సైగ చేసేదానికి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, చిన్నవి చూపిస్తున్నారు, అంటే వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది అనుకుంటే మాత్రం కొంచెం లేట్గా అయినా వస్తాయి పిల్లలకి మాటలు. కానీ ఒక 2 words అయినా మనకి మాట్లాడగలుగుతుంటే మాత్రం మీకు హోప్ ఉన్నట్టు. సో అలా కూడా కాదు, ఇంకా పిల్లలు ఏ సైగలు అర్థం కావట్లేవు, వాళ్ళు కూడా సైగ చేయలేకపోతున్నారు, దాని తర్వాత అమ్మ అత్త కూడా అనలేకపోతున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్పీచ్ థెరపీకి జాయిన్ అయిపోండి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లల్ని కడుపులో ఉన్నప్పటి నుంచే మనం పిల్లలతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. ప్రెగ్నెన్సీలోనే పిల్లల్ని ఒక బాండింగ్ అనేది వాళ్ళకి వినపడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచే బేబీతో ఒక బాండింగ్ అనేది కుదుర్చుకోవాలి. చాలా వరకు అయితే భగవద్గీత ఇలాంటివన్నీ చదివి వినిపిస్తూ ఉంటారు. నేను కూడా నా ప్రెగ్నెన్సీలో అలానే చేశాను అండ్ మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట వాళ్ళతో. వాళ్ళకి అర్థమైనా అంటే అర్థం అవుతున్నాయా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఆ బాండింగ్ అనేది నేను కడుపు మీద చేయి పెట్టేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. సో ప్రెగ్నెన్సీలో ఎవరైనా సరే ఈ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడుకుంటాం, మనం పిల్లలతో మనసు లోపల కూడా మాట్లాడుతూ ఉంటాము అండ్ బయటికి కూడా మాట్లాడుతూ ఉంటాం. సో ఇది ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా చేయాలి. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా 3 months నుంచి మనకి పిల్లలు మన సైగలకి అంటే ఎటు చిటికేస్తే అటువైపు చూడడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి యాక్టివిటీస్ చేయాలి. దాని తర్వాత 6 months నుంచి చిన్నవి వాళ్ళకి మనం వాళ్ళతో మాట్లాడి వినిపించాలి. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా కానీ మనం వాళ్ళని పిలవడము, ఎటంటే అటు ఇది అమ్మ అని నాన్న అని అలాంటివన్నీ కూడా చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి చేయాలి. దాని తర్వాత ఒక్కరినే సింగిల్గా ఉంచొద్దు. పిల్లల్ని ఎప్పుడైనా సరే మీ దగ్గరనే ఉంచుకొని మీరు మీ పని చేసుకుంటూ పిల్లలతో మాట్లాడకుండా ఉంటే మాత్రం పిల్లలు అలానే అవుతారు. ఖచ్చితంగా పిల్లల్ని మాట్లాడించాలి, వేరే పిల్లలతో కలపాలి అండ్ ఎక్కువ జనాలు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. తొందరగా మాటలు వస్తాయి. వాళ్ళు లిప్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో మనం మాట్లాడాలి. అందుకే మనం మాట్లాడకపోతే వాళ్ళు కూడా అలానే అవుతారు. సో ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నించాలన్నమాట. ఒక 1 year దగ్గరికి వస్తుందనంటే చిన్న మాటలు వస్తూనే ఉంటాయి పిల్లలకి. సో అవి రావట్లేవు అని అంటే మనం వాళ్ళకి పేరెంట్స్ని మనం కొంచెం ఫెయిల్ అయినట్టే, ఎందుకంటే వాళ్ళతో చిన్నవన్నీ కూడా మాట్లాడిస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా ఇలా చేయండి. అండ్ కొంతమందికి నాలుక మందంగా కూడా ఉంటుంది. సో వాళ్ళు 2 years దగ్గరగా 2 years కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి వస్తాయి. మీరు టెన్షన్ ఏం పడకండి. నాలుక కొంతమందికి కింద జాయింట్ అయ్యి నాలుక ఓపెన్ చేస్తే లవ్ షేప్లో కనపడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం లేట్గా వస్తాయి. నాలుక ఎవరికైతే సన్నగా నాలుక బయటికి తెరిస్తే స్ట్రైట్గా కనపడుతుందో వాళ్ళకి తొందరగా వస్తాయి. సో ఎవరికైతే దిల్ షేప్లో నాలుక కనపడుతుందో వాళ్ళు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. 3 years దగ్గరికి వస్తుంటే కూడా ఈ లోపు చిన్నవి నత్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కంప్లీట్గా మాట్లాడాలి అంటే 3 years దాటాలి. అండ్ అమ్మాయి కంటే అబ్బాయికి కొంచెం లేట్గా కూడా వస్తాయి మాటలు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ ఏం పడకండి. కానీ 2 years దాటుతుంది అని అంటే కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్. సో ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా నాలుకని కొంచెం ఎక్కువ మందం అవుతుంది అని అంటే కొంచెం ఉప్పు తక్కువ చేసి తినిపించడం అండ్ స్పైసెస్ తగ్గించి తినిపించడం, ఏదైనా మితంగా అంటే నాలుకకి కూడా కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, అలాంటివి చేయించడం లాంటివి చేయాలి పిల్లలకి. సో ఇవన్నీ ట్రిక్స్ మీరు ట్రై చేస్తే పిల్లలకి త్వరగా మాటలు వస్తాయన్నమాట. కానీ మ్యాక్సిమం పిల్లల్ని మింగిల్ చేయాలి వేరే పిల్లలతో పాటు కొంచెం జనాలలో బయటికి తీసుకెళ్తే చాలా మంచిది. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేస్తారనేసి అండ్ అలర్ట్గా ఉంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.